ఈరోజు టాపిక్ మనం డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ మెంబర్షిప్తో బిగించేద్దాం. సో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? నేను మీకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో మీకు కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఒకవేళ మీరు షేర్స్ కొనాలి అనుకున్నా దానికి కూడా మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ ట్రేడింగ్ మెంబర్షిప్. సో ఈ టాపిక్స్ కవర్ చేసే ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు బ్రోకర్స్ ఉంటారు. సో ఎంతమంది బ్రోకర్స్ ఉంటారు? డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నేను ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి? నేను ఆన్లైన్ ప్రాసెస్ త్రూ వెళ్ళాలా లేదా ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలా? సో రెండు థింగ్స్ అప్లికేబులే. మీరు ఎవరైనా బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ ఆన్లైన్లో కూడా మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మీరు ఒక పర్టికులర్ బ్రోకర్ నుంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సో దాని ఆఫీస్ మీ ఏరియాలో లేదా సిటీలో ఉండాలి. సో మీరు ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్ ప్రొవైడ్ చేస్తే దాని తర్వాత అతను మీకు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తాడు. సో ఒకవేళ నేను ఆన్లైన్ ప్రాసెస్కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు నేను ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? నేను ఇవ్వాల్సిన థింగ్స్ ఏంటి? సో మనం అవి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్, చాలా మంది బ్రోకర్స్ ఉంటారు. జిరోదా, ఏంజెల్, షేర్ఖాన్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ డైరెక్ట్, ఇంకా చాలా వేరే బ్రోకర్స్ కూడా ఉంటారు. కొందరు ఫుల్ టైం బ్రోకర్స్ అండ్ కొందరు డిస్కౌంట్ బ్రోకర్స్. సో మనం ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్సెస్ కవర్ చేద్దాం. కానీ దానికన్నా ముందు మనం అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం. సో మనం ఏం చేయబోతున్నాం నేను మీకు ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒకటి లేదా రెండు బ్రోకర్స్ గురించి ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తాను, డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇక్కడ నేను జీరోదా సైన్అప్కి వెళ్తాను. ఇక్కడ కింద మనకి సైన్ అప్ అండ్ ఓపెన్ ఎ జీరోదా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ ఆన్లైన్ అని వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, నేను నా ఫోన్ నంబర్ ఇస్తాను. వాళ్ళు ఫోన్ నంబర్ ఎందుకు అడుగుతారు? సో వాళ్ళు ఫోన్ నంబర్ మీతో కాంటాక్ట్లో ఉండడానికి తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఫ్యూచర్లో వస్తే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? సో అది మీ ఫోన్ నంబర్ ఉంటేనే జరుగుతుంది. సో ఇది మీ డీమ్యాట్ అకౌంట్ గురించి. కానీ ఒకవేళ మీరు వేరే ఎక్కడైనా చూడొచ్చు. మీరు ఒక కార్ని, హౌస్ని కానీ కొనే దగ్గర లేదా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సో మీరు ఏం చేయాలి? మీరు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. అది మీ ఫోన్ నంబర్. ఎందుకు? సో దట్ ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఫర్దర్లో జరిగితే వాళ్ళు మీ కాంటాక్ట్ నెంబర్ తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, నేను నా మొబైల్ నెంబర్ని పెడతాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మీకు వాళ్ళు ఓటీపీ ఎందుకు ఇస్తారో తెలుసు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా ఆన్లైన్ పేమెంట్స్ చేయాలనుకుంటే అప్పుడు నేను ఏం చేయాలి? యూపీఐ ట్రాన్సాక్షన్, అందులో పిన్ నంబర్ ఇవ్వాలి. స్టిల్ ఏం జరుగుతుంది అంటే ఓటీపీ వస్తుంది మీకు క్రాస్ వెరిఫికేషన్ కోసం. అది నా అకౌంటేనా అండ్ నేను ఏ యూపీఐని ఇన్సర్ట్ చేశాను, సో నేను సేమ్ పర్సనేనా? వాళ్ళు ఓటీపీ అడగడానికి ఇదే రీజన్, డబుల్ వెరిఫికేషన్ కోసం. సో నేను ఏం చేయాలి? నేను నా ఓటీపీని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు నా పాన్ కార్డ్ డీటెయిల్స్ గురించి అడిగారు. ఎందుకు? మీరు కార్, హౌస్, బ్యాంక్ అకౌంట్ కొనడానికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డ్ అడుగుతారు. వీటన్నిటిలో మీరు ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు నేను పర్సన్ని ఎలా రీచ్ అవుట్ అవ్వగలను అని తెలియాలి. సో నేను ఏం చేయగలను? ఇక్కడ నేను మీకు నా పాన్ కార్డ్ పెట్టి చూపిస్తాను. కానీ లెట్ మీ టెల్ యూ, నా అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ ఉంది ఇక్కడ. సో ఫర్దర్ ప్రాసెస్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేం. సో మనం ఏం చేయాలి? ఓకే, సెకండ్, నేను నా బర్త్ డేట్ని పెడతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాన్ కార్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని మెన్షన్ చేసింది. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చాలా సింపుల్. మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం, అది మిమ్మల్ని ఈ డీటెయిల్స్ అయినా అడగవచ్చు. ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాంటివి. దాని తర్వాత మీ సిగ్నేచర్స్ని అడుగుతుంది. దానికోసం మీరు ఒక బ్లాంక్ పేపర్ పైన సైన్ చేయాలి. అండ్ తర్వాత మీరు ఇలా నిలబడండి అండ్ దాని ఫోటో క్లిక్ చేయాలి. ఎందుకు? వెరిఫికేషన్ కోసం. నెక్స్ట్, నేను వేరే బ్రోకర్ దగ్గర ఇంకో అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఏంజెల్ బ్రోకింగ్. మనం ఏం చేయబోతున్నాం, మనం ఏంజెల్ బ్రోకింగ్ సైన్అప్కి వెళ్తాను. అండ్ ఇక్కడ కూడా ఇది సేమ్ థింగ్, లాగిన్ కోసం అడుగుతుంది. అండ్ నేను నా పేరు ఇక్కడ పెడతాను, యష్ పర్మార్, నా మొబైల్ నంబర్, నా సిటీ. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ని చేయాలనుకోకపోతే అప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇది నన్ను కంటిన్యూ అవ్వమంటుంది. ఇలా మీరు మీ అకౌంట్ని 5 minutes ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేయబోతున్నాం, మనం ఈ లింక్కి వెళ్ళి సేమ్ థింగ్ చేద్దాం. ఓకే, నేను నా సిటీని ఇస్తాను. ఇప్పుడు మనకి రెఫరల్ తెలియదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను మీకు ఒక బ్రోకర్ గురించి చెప్తాను. సో మీరు ఏం చేయగలరు అంటే మీరు YYDB అని పెట్టొచ్చు. సో మీ డీమ్యాట్ అకౌంట్ మా ద్వారానే ఓపెన్ అవుతుంది, మా అబ్జర్వేషన్ కింద. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నా ఓటీపీ పెడతాను. అది నాకు ఏంజెల్ నుంచి వచ్చింది. సేమ్ థింగ్స్, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ని అడుగుతుంది, నా పాన్ కార్డ్, నా ఈమెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్,
నాకు ఏంజల్లో ఒక అకౌంట్ ఓపెన్ అయ్యి ఉంది. సో ఇది నన్ను ప్రొసీడ్ అవ్వనివ్వదు. నేను మీకు చెప్తాను, మీ పాన్ కార్డ్ నంబర్ అన్ని మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫెచ్ అప్ అయిపోతాయి. ఈమెయిల్ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ కోడ్. ఒకవేళ నేను ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఉన్నాను అని చూపిస్తుంది. సో అది నన్ను ఎంటర్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్తో మీరు ఏంజల్లోకి వెళ్ళి మీ ఏంజల్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు డిమాట్ అకౌంట్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడంతో స్టార్ట్ చేద్దాం. ఇలాంటి టైప్ బ్రోకర్స్ ఉన్నారు. సో లెట్స్ సీ. ఇప్పుడు ఎలాంటి రకం బ్రోకర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నారు. ఒకరు ఫుల్ టైం బ్రోకర్, ఇంకొకరు డిస్కౌంట్ బ్రోకర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు సేమ్ జాబ్ చేస్తారు, కానీ ఇక్కడ ఫుల్ టైం సర్వీస్ మీకు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తాయి. బ్రోకింగ్ సర్వీసెస్కి అపార్ట్గా ఎక్స్ట్రా సర్వీసెస్ ఏ టైప్? వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. ఈ XYZ సర్వీసెస్ని కొనండి, ఇక్కడ మీకు మంచి గైన్స్ వస్తాయి. సెకండ్ది, వాళ్ళు మీకు టైం టు టైం కాల్ చేసి మీతో కాంటాక్ట్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసే వేరే సర్వీసెస్ ఏంటో అర్థం చేసుకోండి. సపోజ్ వాళ్ళు అందరికీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు, కానీ నాకు తెలియదు ఎలా ట్రేడ్ చేయాలి, షేర్స్ ఎలా కొనాలి. తర్వాత ఇక్కడ ఏం చేయొచ్చు? మీరు మీ బ్రోకర్ని కాల్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని మీరు నాకు రిలయన్స్ వల్ల 1000 షేర్స్ని కొనమని చెప్తారు, నాకు TCS షేర్స్ కొనమని. సో అది మీ బిహాఫ్గా షేర్స్ని కొంటుంది. సో ఇవన్నీ చూసుకుంటుంది. అది మన కోసం ఫ్రీగా వర్క్ చేయదు. సో అది ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తుంది, అది ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా సర్వీసెస్కి. డిస్కౌంట్ బ్రోకర్ వేరేది. ఇది కొంచెం జాబ్ చేయాలి, కానీ కాల్ చేసి ట్రేడ్ చేయమని అడిగే ఆ అడిషనల్ సర్వీసెస్ని ఇందులో ఉంటాయి. అది వాటన్నిటిని చేయదు. వాళ్ళు మీకు యూజర్ ఐడిని, పాస్వర్డ్ని అండ్ సెట్ ఆప్షన్స్ ఇస్తుంది, అండ్ మిగతాది మీకే వదిలేస్తుంది. మీరు మీ కన్వీనియన్స్కి అకార్డింగ్గా ట్రేడ్ చేస్తారు. అండ్ దానికోసం మమ్మల్ని అడగండి. కానీ బ్రోకరేజ్ రెడ్యూస్ చేస్తుంది. ఎలా? ఫ్లాట్ 20, ఫ్లాట్ 30 లేదా XYZ. అంటే ఒకవేళ నేను ఒక రోజులో ఒక ట్రేడింగ్ చేస్తే అది ఎంత బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తుంది? కేవలం 20 రూపీస్. నేను 1000 షేర్స్ని కొన్నా, 2000 షేర్స్ని కొన్నా లేదా 10,000 షేర్స్ కొన్నా కూడా అది ఎంత బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తుంది? ఓన్లీ 20 రూపీస్. కానీ ఇలా కాదు, పర్ ఆర్డర్ పైన పెడుతుంది. సో ఒకవేళ నేను 1000 షేర్స్ ని ఆర్డర్ ప్లేస్ చేస్తే, సో 20 రూపీస్ ప్రకారంగా ప్రతి దానికి ఒక ఆర్డర్ అది అకార్డింగ్ గా ఇంకర్ అవుతుంది. ఓకే, సో ఇది ఫుల్ టైం బ్రోకర్ అండ్ డిస్కౌంట్ బ్రోకర్ మధ్య డిఫరెన్స్. సెకండ్ థింగ్, సర్టెన్ హిడెన్ ఛార్జెస్ వేయని ఒక బ్రోకర్ ని చూస్ చేసుకోవాలి. వాళ్ళు మనకి ముందే మన హిడెన్ ఛార్జెస్ ఇంతే అని చెప్తారు, కానీ లోపల ఇంకా వేరే హిడెన్ ఛార్జెస్ ఆల్వేస్ ఉంటాయి. థర్డ్ది, మిమ్మల్ని బాధ చేసే థింగ్ ఏంటి అంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆన్లైన్కి వెళ్ళినా లేదా సమ్ బ్రోకరేజ్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే అప్లికేషన్ యూజ్ చేయడానికి ఫ్రెండ్లీగా ఉండాలి. అది అర్థం చేసుకోవడానికి అండ్ ఫాస్ట్గా ఈజీగా ఉంటుంది. అండ్ అర్థం చేసుకునేటప్పుడు కాంప్లెక్సిటీని ఉండొద్దు. నెక్స్ట్, నాకు ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియదు అనుకోండి. అప్పుడు ఒకవేళ నేను ఒక బ్రోకర్ని నా కోసం చేయమని అంటే అప్పుడు అది సేఫ్గా ఉండాలి. దాని బెనిఫిట్స్ కోసం అతను యాక్షన్స్ చేసేలాగా ఉండకూడదు. బయింగ్ అండ్ స్మెల్లింగ్ని స్మాల్ క్వాంటిటీస్లో చేసి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ని మళ్ళీ చేయడం లాగా. ఈ విధంగా ఇక్కడ మీకు ఏం పెద్దగా రాదు. ఏం జరుగుతుంది అంటే, అతని బిజినెస్ ఇక్కడ రన్ అవుతుంది అండ్ అతని కోసం మనీని క్రియేట్ చేసుకుంటున్నాడు. సో మన బ్రోకర్ ఈ రకంగా ఉండకూడదు. ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన థింగ్స్ ఏంటి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. ఈ థింగ్స్ అన్నీ మీ ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి. మీరు ఎక్కడ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ముందే చదవండి. పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ని చదవండి. మీకు బ్రోకర్ మన పైన వేసే ఛార్జెస్ గురించి కూడా తెలియాలి. ఏంటి ఆ థింగ్స్? సో ఇది డిమాట్ అకౌంట్ గురించి కొన్ని బేసిక్ థింగ్స్. డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? డిమాట్ అకౌంట్ అంటే ఏంటి? డిమాట్ అకౌంట్ టైప్స్ ఏంటి? ఓకే, సో మనం మన నెక్స్ట్ టాపిక్ని బిగించేద్దాం. అండ్ మనం ట్రేడింగ్ మెంబర్షిప్ అంటే ఏంటో చూద్దాం. సో వాళ్ళు ఎవరు? వాళ్ళు ట్రేడింగ్ మెంబర్. ఎక్స్చేంజెస్ గురించి నేర్చుకుంటున్నప్పుడు నేను మీరు ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దు అని చెప్పాను. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ ఉండాలి. మనకి ఇంటర్మీడియట్ అంటే బ్రోకర్ అంటే ట్రేడింగ్ మెంబర్. ట్రేడింగ్ మెంబర్ అనే పర్సన్కి ఎక్స్చేంజ్తో మెంబర్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటాడు. ఐ కమ్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్ టు బై అండ్ సెల్ ఓవర్ హియర్. ఇది నేను నా క్లయింట్ని యూనిక్ ఐడితో అండ్ డిఫరెంట్ ప్లాన్తో తీసుకొస్తున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి షేర్స్ని కొంటారు అండ్ వాళ్ళ షేర్స్ని సెల్ చేస్తారు. ఇవన్నీ SCRA యాక్ట్, సెబీ యాక్ట్ అండ్ వేరే బిగ్ థింగ్స్ ద్వారా ఫార్ములేట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన బేస్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినవి. వీటి గురించి మనం మన అప్కమింగ్ టాపిక్స్లో కవర్ చేద్దాం. అందులో మనం లీగల్ ఫ్రేమ్వర్క్, SCRA యాక్ట్స్ గురించి నేర్చుకుందాం. సో స్టాక్ బ్రోకర్ బేసిక్ మీనింగ్ ఏంటి అంటే, మీరు ఒక షేర్ కొనాలి అనుకుంటే నా బిహాఫ్గా వెళ్ళి ట్రేడ్ చేసే ఒక ఇంటర్మీడియట్ పర్సన్ నాకు కావాలి. అది పర్పస్. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్షిప్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ట్రేడింగ్ మెంబర్ అవ్వడానికి ఏ ఎంట్రీ లేదా ఎగ్జిట్ బ్యారియర్స్ లేవు. ఎవరైనా అవ్వచ్చు అండ్ ఏ పర్సన్ అయినా ట్రేడింగ్ మెంబర్షిప్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయ్యే ముందు అతనికి ఇష్యూ అయిన ట్రేడింగ్ మెంబర్ కార్డ్ని సరెండర్ చేయాలి.
సెకండ్ థింగ్, యాక్సెస్ టు నేషనల్ వైడ్ ట్రేడింగ్ ఫెసిలిటీస్. అంటే ప్రైసెస్ గురించి అడగడానికి, షేర్స్ నా కోసం కొనడానికి నేను ఒక పర్సన్కి ఫోన్ చేయని అవసరం లేదు. అతను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అతని అప్లికేషన్ యూజ్ చేసి డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు అండ్ ప్రైసెస్ తెలుసుకోవచ్చు. టాటా కన్సల్టెన్సీ ప్రైసెస్, విప్రో ప్రైసెస్ ఎక్సెట్రా. సో ఇది నేషనల్ వైడ్ ఫెసిలిటీ. సో ఇది నేను ఇక్కడ నా సిటీ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ నుంచి చేసుకుంటా అన్నట్టు కాదు. నేను కర్ణాటకకి, గోవాకి, జమ్మూకి వెళ్ళొచ్చు అండ్ స్టిల్ అక్కడ నుంచి ట్రేడింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్రేడింగ్ మెంబర్షిప్ మనకి ట్రాన్స్పరెన్సీని ఇస్తుంది. ఎర్లియర్ టైమ్స్తో కంపేర్ చేసుకుంటే మీరు బ్రోకర్కి కాల్ చేసి షేర్స్ కొనమని అడగాలి. ఇప్పుడు మనం డిమాట్ అకౌంట్కి షిఫ్ట్ అయ్యామనుకనుక అందరికి అప్లికేషన్ యూజ్ చేయడం తెలుసు. సో మీరు ప్రైసెస్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది అండ్ బ్రోకర్ వేయడానికి హిడెన్ చార్జెస్ లేవు. ఎర్లియర్ బ్రోకర్ మనకి 2200 ప్రైస్ అని చెప్పడం, కానీ యాక్చువల్ ప్రైస్ 2190 లాగా కాదు. సో దీనితో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే గైస్. సెకండ్ థింగ్, నేను మీకు ప్రీవియస్ చెప్పినట్టు ఎర్లియర్ టైమ్స్లో మనం పేపర్ షేర్స్ ఇచ్చేది. ఒకవేళ నేను మీకు ఇది సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు ఎర్లియర్ మనం బ్యాలెన్స్ తెలియడానికి బ్యాంక్ స్టేట్మెంట్ చూసేది. దానికోసం మీరు బ్యాంక్కి మీ పాస్బుక్తో వెళ్ళి అండ్ అది క్యాషియర్కి ఇచ్చి అతను ప్రింట్ చేసి ఇమ్మని అడగాలి. సో దట్ మీరు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అప్పుడు అతను మన పాస్బుక్లో ప్రింట్ చేసి ఇస్తే మనకి మన బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. సో మనం ఇంటర్నెట్ ఫెసిలిటీతో ప్రొసీడ్ అయ్యాం అండ్ అటు షిఫ్ట్ అయ్యాం. అప్పుడు జస్ట్ మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేశాక నా బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎస్బీఐ అవనివ్వండి లేదా యాక్సిస్ అవనివ్వండి. డిమాట్ అకౌంట్తో కూడా సిమిలర్. ఎర్లియర్గా బ్రోకర్ మనకి షేర్ యొక్క ఫిజికల్ కాపీ ఇచ్చేది. సో అది ఒక అగ్రిమెంట్ పేపర్ లాగా. మీరు ఇన్ని షేర్స్ తీసుకున్నారు అని డీటెయిల్స్ ఉండేవి. కానీ ఆ పేపర్ షేర్స్ ఆఫ్ లాస్ ఏంటి? ఫస్ట్ సపోజ్ అవి పోస్ట్ ద్వారా వచ్చేవి. అది క్వైట్ టైం కన్జ్యూమింగ్ అయిపోయింది. రిసీవ్ చేసుకున్నాక నేను మా ఇంట్లో ఎక్కడో పెట్టాను, కానీ అది మిస్ప్లేస్ అయ్యింది లేదా పోయింది. చిల్డ్రన్ ఆడుకుంటున్నప్పుడు మిస్ప్లేస్ చేసి ఉండొచ్చు. లేదా ర్యాట్స్ ఆ ఫిజికల్ షేర్ యొక్క కాపీని నిబుల్ చేసి చింపేశాయి. లేదా దానిపైన వాటర్ పడవచ్చు. సో ఇవి పేపర్ షేర్స్ ఉండడం వల్ల ఉండే కొన్ని డిసడ్వాంటేజెస్. సో సెబీ ఈ కాన్సెప్ట్ని చేంజ్ చేసింది. ఎవరికి హార్డ్ కాపీ ప్రొవైడ్ చేయరు అండ్ అందరికీ ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ కిందనే షేర్స్ ఉంటాయి. సో అది ఒక ఎలక్ట్రానిక్ వే కిందకి వస్తుంది. అంటే నేను ఇప్పుడు షేర్స్ కొనాలి అన్నా ఇదే వే అండ్ నేను షేర్స్ సెల్ చేయాలి అన్నా ఇదే వే. నేను ఫోన్ కాల్ చేసి ఇదంతా స్టాఫ్ చేయనవసరం లేదు. ఇది ఎలక్ట్రానిక్ వేలో అవుతుంది. మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు, మీ యూపీఐ ఐడి లేదా మీ నంబర్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ అయిపోయింది. నేను మనీ సెండ్ చేయొచ్చు. ఇలాగా షేర్స్లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. నెక్స్ట్, ది డీమ్యూచువలైజ్డ్ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ మేనేజ్డ్ బై ఇండిపెండెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. అంటే ఎర్లియర్ ఏం జరిగేది అంటే, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయింది అంటే బ్రోకర్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడు. సో ఇది హర్షద్ మేధా స్కామ్ తర్వాత చేంజ్ అయ్యింది. సెబీ దాని తర్వాత పవర్ఫుల్గా ఎనాక్ట్ చేసింది. సో ఏ బ్రోకర్ ఆటోమేటిక్గా వాళ్ళ ఓన్ వర్క్ చేయలేరు. అతను మొత్తం ఇన్ఫర్మేషన్ సెబీకి ఇవ్వాలి అండ్ ఇష్యూని సెబీకి రేస్ చేయాలి అండ్ ఓన్గా సెటిల్ చేయొద్దు. సో సెబీ ప్రతిదీ చేస్తుంది, మీరు ఏం చేయడానికి ఉండదు. నెక్స్ట్, మెంబర్షిప్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ట్రేడింగ్ అండ్ సెటిల్మెంట్స్కి స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి ఇలాంటి ఆర్గనైజేషన్స్తో డీలింగ్లో ఉంటారు. సో ఇవి ట్రేడింగ్ మెంబర్ అవ్వడం వల్ల ఉండే కొన్ని బెనిఫిట్స్. ఇప్పుడు ట్రేడింగ్ మెంబర్ అవ్వడానికి ఎవరు ఎలిజిబుల్? ఫస్ట్, అతను ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. పార్ట్నర్షిప్ అంటే 2 మెంబర్స్ కలిసి కూడా చేయవచ్చు. తర్వాత బ్రోకరింగ్ సర్వీస్ చేయాలనుకున్న ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్ లేదా కంపెనీ, లేదా బ్రోకరింగ్ సర్వీస్ని తీసుకురావాలనుకునే ఏదైనా బ్యాంక్. సో ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ మీరు క్రైటీరియా ఫుల్ఫిల్ చేసినా కానీ అది జస్ట్ ఇనఫ్ కాదు. మీరు క్లయింట్స్ని ట్రేడింగ్కి తీసుకున్నప్పుడు మీరు లిమిట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ మీ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకు? సపోజ్ నేను ఒక క్లయింట్ని ట్రేడింగ్ చేయడానికి ఎనేబుల్ చేశాను, అప్పుడు నేను లిమిట్స్ని ప్రొవైడ్ చేయాలి. సపోజ్ అతని దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి, అప్పుడు నేను అతనికి 1 lakh లిమిట్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను అతని 90,000 రూపీస్ని ఇస్తాను. సో ఒకవేళ లాస్ వస్తే అది నాకు అండ్ యాజ్ వెల్ యాజ్ అతనికి కూడా. సో నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఈ పేడ్ అప్ క్యాపిటల్స్ని బిఫోర్ హ్యాండ్ డే ఎన్ఎస్బికి సబ్మిట్ చేయడానికి రీజన్ ఇదే. మీ క్లయింట్స్ ట్రేడ్స్ తర్వాత చేసుకుంటారు, కానీ మిమ్మల్ని ముందే క్యాపిటల్ సబ్మిట్ చేయమని అడుగుతారు. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ సెక్యూరిటీ డిపాజిట్ని ప్రొవైడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే మీరు ప్రొవైడ్ చేసిన డిపాజిట్ పైన మీకు ఇంట్రెస్ట్ రాదు. ఓకే గైస్. నెక్స్ట్, మీరు కొలాటరల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అంటే సపోజ్ ఒకవేళ నేను హౌస్ని కొనాలి అని అనుకున్నాను అండ్ దానికి నా దగ్గర క్యాష్ లేకపోతే అప్పుడు నేను లోన్ తీసుకోవాలి. నాకు 10 crores లోన్ కావాలి. ఓకే గైస్, నా ప్రాపర్టీ వర్త్ 5 to 7 crores. సో బ్యాంక్ 5 crores ఇస్తామని ప్రపోజ్ చేసింది, 10 crores కాదు. కానీ నాకు 10 crores అవసరం ఉంది. సో మిగతాది కొలాటరల్. అంటే నా ప్రాపర్టీ వర్త్కి అబోవ్ ఉండే డిపాజిట్.
అది అడిషనల్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఒకవేళ రేపు నా క్లయింట్ నన్ను డిఫాల్ట్లో పెడితే సో అది ఇందులో సెట్ అవుతుంది. నెక్స్ట్ది ట్రాక్ రికార్డ్ బాగుండాలి. ఎందుకు? సో మీరు ముందు ఎప్పుడు ఏ ఫ్రాడ్ చేయలేదు అని తెలుస్తుంది. అండ్ నా పైన ఎలాంటి ఫ్రాడల్టీ యాక్టివిటీస్ కేసు ఇంపోజ్ చేసి లేవు. మీ ఎడ్యుకేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ మంచి స్థాయికి వెళ్తారు. మీరు పెద్ద క్లయింట్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీరు మీ క్లయింట్స్కి క్వాలిటీ బ్రోకరింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఇవి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. ఒకవేళ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ కామెంట్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బాక్స్లో క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి ఉంటారు అండ్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ మా టీం కూడా మీ క్వైరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.